హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మనకు జాగింగ్ చేసే వాళ్ళలో ఎక్కువగా నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయని చెప్పేసి కంప్లైంట్స్ అనేది వింటూ ఉంటాం. అసలు జాగింగ్ చేయడం వల్ల నీ పెయిన్స్ వస్తాయా, లేకపోతే ఎందుకు నీ పెయిన్స్ గల రీజన్స్ ఏంటా అనేది దాని గురించి కూడా ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి హోమియోపతి వైద్యులు మరి చేతన్ రాజు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్, జాగింగ్ చేసే వాళ్ళల్లో మనం ఎక్కువ వినే కంప్లైంట్స్ ఏదైనా ఉన్నాయి అంటే అది నీ పెయిన్స్. అసలు జాగింగ్ చేసే వాళ్ళలో ఎందుకు నీ పెయిన్స్ అనేది వస్తాయి, లేకపోతే వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయంటారా? ఇప్పుడు ఒక పేషెంట్కి, నా దగ్గర వచ్చిన పేషెంట్కి మోకాలు నొప్పులు ఉండే అండ్ పేషెంట్ వెయిట్ ఏమో 67 kgsే ఉండే. ఓకే, మీడియం వెయిట్. మీడియం నార్మల్ వెయిట్, ఆయన హైట్ ప్రకారం నార్మల్ వెయిట్ ఉండే. అయితే నేను అడిగినాను ఎప్పటి నుంచి ఉన్నాయంటే ఒక 1 year బ్యాక్ నాకు వెయిట్ జర ఎక్కువ ఉండే. అయితే నేను డైలీ జాగింగ్ చేయడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత నాకు మెల్లిమెల్లిగా వెయిట్ తగ్గడం స్టార్ట్ అయ్యాను. కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నాకు మోకాలు నొప్పులు డెవలప్ అయిపోయినాయి అన్నాడు. ఓకే అనేసి అన్నాను నేను. మళ్ళీ నేను అడిగినాను, అప్పుడు మీ వెయిట్ ఎంత ఉండే అంటే, అప్పుడు నా వెయిట్ ఆల్మోస్ట్ 85 kgs ఉండే సార్. హై బీపీ వచ్చేసింది యంగ్ ఏజ్లోనే. అయితే నేను జాగింగ్ మొదలుపెట్టాను. అయితే నేను అడిగాను, మీరు జాగింగ్ చేస్తుండే కదా, ఏ రోజు నుంచి అయితే స్టార్ట్ చేశారు, డైరెక్ట్ జాగింగే చేశారా అని అడిగాను. అయితే అవును సార్ అని అన్నాడు. అయితే యాక్చువల్గా ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇప్పుడు ఎప్పుడైతే మనిషి ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేస్తాడో, ఫర్ ఎగ్జాంపుల్ జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది అనుకోండి, ఫస్ట్ డేనే పోయి ఎక్కువ వెయిట్లు లేపగలుగుతాడా? లేదు. బై ఛాన్స్ ఎక్కువ వెయిట్స్ ఉన్న డంబెల్స్ కానీ ఏమైనా లేపితే ఏమవుతుంది, ఆ రోజు పట్టేస్తాయి. సేమ్ వేలో స్టార్టింగే మీరు జాగింగ్ చేశారనుకోండి, మీరు వాకింగ్ చేసేటప్పుడు మన కాళ్ళ మీద ప్రెషర్ చేసి వాకింగ్ చేస్తాం. అయితే మన బరువు ఎంత అయితే ఉంది దానికన్నా 2 times ఎక్కువ బరువు వాకింగ్ చేసేటప్పుడు కాళ్ళ మీద పడుతుంది. సడన్గా ఆ ఫోర్స్ వస్తుంది కదా, సో దానివల్ల ఎక్కువ బరువు పడుతుంది. అదే జాగింగ్ మీరు చేస్తున్నారు అంటే 8 times ఎక్కువ బరువు మీ మోకాల మీద పడుతుంది. అండ్ ఈ పేషెంట్ వెయిట్ కూడా ఆల్మోస్ట్ 85 to 90 kgs మధ్యలో ఉండే. ఏమైతుంది, సడన్లీ ఇంటూ 8 అంత వెయిట్ అప్రాక్సిమేట్లీ మోకాల మీద పడుతుంది జాగింగ్ చేసేటప్పుడు. ఆల్రెడీ వెయిట్ ఎక్కువ ఉంది అండ్ దాని మీద ఇట్లా జాగింగ్ చేయడం వల్ల, ఎక్కువ వెయిట్ పడడం వల్ల మెల్లగా ఆర్థరైటిస్ స్టార్ట్ అయిపోయింది. నీ జాయింట్స్లో ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి అండ్ ఆస్టియో ఆర్థరైటిస్కి మనం ఆ పేషెంట్కి ట్రీట్ చేసినాం అనమాట. సో ఎప్పుడైతే మీరు జాగింగ్ చేయాలనుకుంటారో ఫస్ట్ కొన్ని రోజులు మీరు వాకింగ్ చేయాలి, దాని తర్వాత బ్రిస్క్ వాక్ చేయాలి. ఇప్పుడు ఎట్లా జిమ్కి పోయి మనం స్టార్టింగ్లో తక్కువ వెయిట్లు లేపడం స్టార్ట్ చేస్తాం కదా, ఇక్కడ ఆటోమేటికలీ బికాజ్ ఆఫ్ ఫోర్స్ పెడుతున్నాం మనం, దానివల్ల ఏమో వెయిట్ ఎక్కువ పడి ఆ డ్యామేజ్ అవుతుంది. సో జాగింగ్ చేసేటప్పుడు మనం కొంచెం ఇది మైండ్లో పెట్టుకొని జాగింగ్ చేయాలి. అంటే మీరు చెప్పిన దాని తగ్గట్టు ఫస్ట్ జాగింగ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు వార్మప్ టైప్లో కొంచెం మెల్లిమెల్లిగా కొన్ని రోజులు ఓన్లీ వాకింగ్ చేయాలి. మళ్ళీ దాని తర్వాత బ్రిస్క్ వాక్ వెళ్ళాలి. బ్రిస్క్ వాక్ అంటే జర ఫాస్ట్ గా వాకింగ్ చేయడం, మళ్ళీ ఫాస్ట్ వాకింగ్ తర్వాత మీరు మెల్లిమెల్లిగా జాగింగ్ స్టార్ట్ చేయండి. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది డైరెక్ట్ ఎక్సర్సైజ్ పోతారు, జిమ్కి పోతారు, డైరెక్ట్ చేయడం స్టార్ట్ చేసేస్తారు. కానీ అట్లా ఎప్పుడు చేయొద్దు. ఫస్ట్ బాడీని వార్మప్ చేయాలి, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. దాని తర్వాతనే వాళ్ళు రెగ్యులర్ రొటీన్ ఎక్సర్సైజ్ చేయాలి. లేకపోతే దానివల్ల కూడా నొప్పులు రావడం స్టార్ట్ అవ్వచ్చు. సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాని తగ్గట్టు జాగింగ్ అంటే ఓకే సార్, మరి థ్రెడ్మిల్స్లో కొంతమంది చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా సేమ్ ఇదే ఫార్ములా వర్కౌట్ అవుతుంది అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్రెడ్మిల్ మీద చేయొద్దు జాగింగ్, ఎందుకంటే స్పీడ్ సెట్ ఉంటుంది ఒకటి, ప్లస్ ఇన్క్లైన్డ్ ఉంటుంది థ్రెడ్మిల్, కొంచెం ఇట్లా స్లాంటింగ్ ఉంటుంది. సో స్లాంటింగ్ ఉండడం వల్ల, ప్లస్ అది అగెయిన్స్ట్ నేచర్. ఇప్పుడు మనం జాగ్ చేస్తున్నాం అంటే ఫ్లాట్ సర్ఫేస్ మీద జాగ్ చేస్తున్నాం, వాక్ చేస్తున్నాం అంటే ఫ్లాట్ సర్ఫేస్ మీద వాక్ చేస్తున్నాం. కానీ ఇది అగెయిన్స్ట్ నేచర్. ఒక స్పీడ్ ఆ మషిన్ అనుకుంటుంది ఏ స్పీడ్లో నడవాలనేసి డిసైడ్ చేస్తుంది మషిన్. మీరు బాడీ డిసైడ్ చేయట్లేదు. ఇప్పుడు మీరు గమనించండి, మీరు పార్క్లో జాగింగ్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఎలా జాగింగ్ చేస్తారు, కొద్దిసేపు ఉరుకుతారు, మళ్ళీ కొద్దిగా టైరింగ్ అనిపిస్తే కొద్దిగా మెల్లగా జాగ్ చేస్తారు, మళ్ళీ పేస్ ఎక్కువ చేస్తారు. కానీ థ్రెడ్మిల్ మీద అయితే కాన్స్టెంట్ ఉంటుంది కదా, అండ్ థ్రెడ్మిల్ మీద చేయడం వల్ల కూడా ఆస్టియోపోరోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్ ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అందుకే థ్రెడ్మిల్స్ అవాయిడ్ చేయాలి మొత్తానికి.
అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ జాగింగ్ చేసేటప్పుడు మన జాగింగ్ ట్రాక్ అనేది ఉంటుంది కదా, అంటే ఇప్పుడు మనకు ప్రజెంట్ అయితే పార్క్స్లో అయితే డిఫరెంట్గా ఉంటుంది. అదే రోడ్డు మీదకి వచ్చేటప్పటికి ఆ కాంక్రీట్ రోడ్డు అన్నీ ఉంటాయి. సో దాని మీద చేయడం బెటర్ అంటారా, లేకపోతే పార్క్లో ఉన్న ఆ ట్రాక్ మీద చేయడం బెటర్ అంటారా? వాకింగ్ బెస్ట్ ఎక్కడ చేయాలంటే విదౌట్ షూస్, విదౌట్ స్లిప్పర్స్, గ్రాస్ ఉంటుంది కదా, Yeah. గ్రాస్ మీద వాకింగ్ చేయాలి. గ్రాస్ మీద వాకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఆర్చెస్ ఏవైతే ఫీట్లో ఉంటాయి కదా, అది దాని మీద ఎక్కడెక్కడ వెయిట్ పడాలి అక్కడక్కడ వెయిట్ పడుతుంది. మనం జాగర్స్ వేసుకొని బై ఛాన్స్ జాగింగ్ షూస్ వేసుకొని రన్నింగ్ షూస్ వేసుకొని చేస్తున్నామంటే బరువు అనేది కరెక్ట్ పడదు. సో దాని బదులు బేర్ ఫీట్ వాకింగ్ ఆన్ గ్రాస్ ఆర్ ఎల్స్ ఆన్ మట్టి మీద, మట్టి రోడ్ అట్లాంటి ట్రాక్స్ మీద మీరు చేస్తే అది బెస్ట్. కాంక్రీట్ కూడా ఒక చాలా హార్డ్ సర్ఫేస్. యా. హార్డ్ సర్ఫేస్ మీద మీరు చేస్తే అనవసరమైన షాక్ మీ బాడీలో పాస్ అవుతుంది. సో అందుకే బేర్ ఫీట్ ఆన్ మడ్ ఆర్ ఎల్స్ ఆన్ గ్రాస్, అది బెస్ట్. అంటే ఇప్పుడు ఈ ఆస్టో ఆథరైటిస్ దానిలో కూడా మన హోమియోపతిలో మెడిసిన్స్ అనేది కూడా ఉన్నాయి కదా. సో యూజువల్గా అది క్యూర్ చేసుకోవాలంటే ఎన్ని రోజులు పట్టే అవకాశాలు ఉంటాయి? సో ఆస్టియో ఆర్థరైటిస్లో స్టేజెస్ ఉంటాయి అన్నమాట. స్టేజ్ని బట్టి, వెయిట్ని బట్టి, పేషెంట్కి ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, హెల్త్ కండిషన్స్, ఇవన్నీ కౌంట్ అవుతాయి అన్నమాట. అండ్ పేషెంట్ స్లీప్ ఎలా ఉంది, పేషెంట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇప్పుడు మనం చెప్పేదాన్ని బట్టి పేషెంట్ లైఫ్ స్టైల్ కూడా మార్చుకున్నారు అండ్ మనం చెప్పే అన్నీ చేస్తున్నారంటే విదిన్ 6 months నొప్పులు అనేది తగ్గిపోతాయి. మళ్ళీ స్టేజింగ్ని బట్టి మొత్తం ఎన్ని రోజుల్లో రిపేర్ అయిపోతుంది అది మనం చెప్పగలుగుతాం. ప్రతి పేషెంట్ మెడిసిన్కి వేరే వేరే లాగా రెస్పాండ్ అవుతాడు. సో దాన్ని బట్టి మనం ట్రీట్ చేస్తాం అండ్ టోటలీ రివర్స్ చేస్తాం ఆ కండిషన్స్ని. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ ఉండే మన దగ్గర చాలా మంది ఉన్నారు. ఒక పేషెంట్ అయితే మొత్తం వీల్ చైర్ మీద వచ్చారు మన దగ్గరికి. ఓకే. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్లో చాలా స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చేస్తాయి జాయింట్స్లో. సో అవి కూడా రివర్స్ అయినాయి, కానీ అది రివర్స్ అవ్వడానికి ఆల్మోస్ట్ 1.5 year 2 years పడ్డది. సో డిపెండ్స్ పేషెంట్ కండిషన్ ఎలా ఉంది, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాము. సో మొత్తానికైతే మంచి వైద్యం అయితే మన హోమియోపతిలో అయితే ఉంది, కాకపోతే టైం టేకింగ్ ప్రాసెస్. బికాజ్ ఇప్పుడు వేరే సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్లో అయితే అది ఇన్క్యూరబుల్, అసలు ట్రీట్ అవ్వదు అనేసి చెప్తారు. అవును. అటువంటి డిసీజెస్ని మనం 2 yearsలో కూడా తగ్గిస్తే అది మిరకలే కదా. రైట్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే బై ఛాన్స్ ఎవరికైనా ఈ మధ్యలోనే జాయింట్ పెయిన్స్ ఉంటున్నాయి, వారం రోజులు 10 రోజుల నుంచి జాయింట్ పెయిన్స్ ఉంటున్నాయి అంటే వాళ్ళు ఏం చేయవచ్చు అంటే రూటా అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది, పిల్స్లో వస్తుంది. అది 1 potency పిల్స్ తీసుకొని డైలీ మార్నింగ్ డైలీ నైట్ కొన్ని రోజులు వాళ్ళు 5 pills వేసుకుంటే వాళ్ళకి కొన్ని రోజుల నుంచే నొప్పులు ఉన్నాయంటే అవి తగ్గిపోతాయి. ఓకే. దట్ వాస్ వండర్ఫుల్ సార్. రూటా అనే మెడిసిన్ యూజ్ చేయొచ్చు అని చెప్పేసి కూడా చాలా చక్కగా మా వ్యూవర్స్కి కూడా చెప్పేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో గైస్, మరైతే జాగింగ్ అనేది మరి ఏ ట్రాక్ మీద చేస్తే బాగుంటుంది, మరి జాగింగ్ ఎక్కడెక్కడ చేస్తూ ఉంటే మనకైతే నీ పెయిన్స్ అనేది కూడా వస్తాయి, దాని వీటన్నిటికీ కూడా పర్ఫెక్ట్ సొల్యూషన్ అనేది కూడా మన హోమియోపతిలో ఉంటుంది అని చెప్పేసి డాక్టర్ చేతన్ రాజ్ గారు చాలా చక్కగా వివరించారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.